పరమ పవిత్ర క్షేత్రం తిరుమలలో మరోసారి మద్యం బాటిళ్లు కలవరం రేపాయి. తిరుమల ఎక్సైజ్ పోలీసుల తనిఖీల్లో 20 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. తిరుమలలో మద్యం అమ్మకాలు నిషేధమని తెలిసినప్పటికీ అక్రమంగా మద్యం సీసాలు తెచ్చిన 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుమలకు మద్యం బాటిళ్లు ఎలా తీసుకొచ్చారు అనే దానిపై విచారిస్తున్నారు. సాయంత్రం నుంచి రాత్రి మా దాడుల్లో తిరుమలకు చెందిన 6 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుండి 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నాము. వీరందరూ కూడా తిరుమలలో చాలా సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్న వారే. ఈ 20 మంది మీద కూడా విచారించి దర్యాప్తు చేసిన తర్వాత కేసు నమోదు చేసి వీరిని ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం. ఇక తిరుమలలో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి చెప్పండి, దీని దగ్గర శివ అందిస్తారు. శివ చెప్పండి, మీ దగ్గరున్న డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అక్షయ. తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి సుమారు 20 మద్యం బాటిళ్లను తిరుమల తరలిస్తున్న సుమారు 6 మంది స్థానికులను కూడా ఈ రోజు తిరుమల ఎక్సైజ్ పోలీసులు అదుపులో తీసుకుని వారిని విచారణ చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే తిరుపతి అలిపిరి చెక్ పాయింట్ దగ్గర సరైన తనిఖీలు చేపట్టకపోవడం వల్లే ఈ రోజు మనకు తిరుమలలో విరివిగా ఏదైతే నిషేధిత వస్తువులన్నీ అక్రమ రవాణా జరుగుతున్నాయి. మరోవైపు విజిలెన్స్ వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సరైన తనిఖీలు చేపట్టకపోవడం వల్ల ఈ రోజు తిరుమలకి యథేచ్ఛగా ఈ నిషేధిత వస్తువులు ఏదైతే ఈ మద్యం బాటిల్ గుట్కా ప్యాకెట్లు మాంసం కూడా యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. మరోవైపు ఈ రోజు పట్టుబడిన 20 మద్యం బాటిలన్నీ కూడా తిరుమలలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వాళ్ళ గృహాల్లో ఇవి పెట్టుకుని అమ్ముతూ వారు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు వారం క్రితం ఈ తిరుమల ఎక్సైజ్ పోలీసులకు పెద్ద సమాచారం అందింది. తిరుమలలో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు చోటు చేసుకున్నారని చెప్పి విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో వాటితో పాటు తిరుమల బాలాజీనగర్ ఏదైతే స్థానికుల నివాసం ఉన్నటువంటి బాలాజీనగర్ ప్రాంతంలో కూడా గత వారం రోజులుగా తిరుమల ఎక్సైజ్ పోలీసులు కూడా దాడులు చేసి ఈ రోజు సుమారు 20 మద్యం బాటిల్తో పాటు ఒక టాటా సుమో వెహికల్ ని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకుని ఈ రోజు కోర్టులో హాజరుపరిచే కార్యక్రమం అయితే చేస్తున్నారు అక్షయ. అడుగడుగునా గోవింద నామస్మరణం వినిపించే పవిత్ర ప్రదేశంలో ఇలాంటివి భక్తులను కలవరపరుస్తున్నాయి. శ్రీనివాసుడి పాదాల చెంత మద్యం మాంసాదుల విక్రయం అన్యమత ప్రచారాలు కలవరపెడుతున్నాయి. వీటన్నింటినీ అడ్డుకోవాలంటే, తిరుపతి పవిత్రతను కాపాడాలంటే హిందూ సెక్యూరిటీ జోన్ గా తిరుపతిని ప్రకటించాలని గతంలో స్వామి పరిపూర్ణానంద ప్రకటించారు. ఇదే అభిప్రాయాన్ని ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి చెప్పండి, తిరుపతి హిందూ సెక్యూరిటీ జోన్ గా చేయాలని స్వామి పరిపూర్ణానంద పిలుపునిచ్చారు కదా, మరి ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి. తిరుమల పవిత్రతపై అధికారులు ఏమంటున్నారు ఇంతకీ?
అంటే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతికి వచ్చేటటువంటి తిరుపతి అర్బన్ తీసుకుంటే 44 దుకాణాలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే 44 దుకాణాలు అంటే అది పూర్తిగా కాలనీలు కూడా, అంటే సామాన్యులు నివసించేటటువంటి కాలనీలు కూడా మద్యం షాపులు వచ్చినటువంటి నేపథ్యం. గతంలో కూడా ఈ మద్యం షాపులకు సంబంధించి లైసెన్సులు కేటాయించినటువంటి పరిస్థితుల్లో అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడం జరిగింది. ఇందులో రాజకీయం ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలకే ఈ షాపులు ఉండటం కారణంగా దాన్ని ఒక రకంగా చెప్పాలంటే దాన్ని పక్కన పెట్టినటువంటి విషయం. అంటే స్థానికులు ఎవరైనా పోరాటం చేసినా ఏదైనా చేసినా కూడా జస్ట్ కేవలం 1-2 రోజుల వరకే ఉండదు, కానీ దాన్ని నీరు గార్చేటటువంటి పరిస్థితి గతంలో కూడా ఉండింది. అయితే ఈ తిరుపతికి సంబంధించి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుందంటే హైవే దగ్గర వైన్ షాప్స్ ఉండకూడదు అని చెప్పి. అయితే ఇది ఏ మేరకు అమల్లోకి వస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఆదాయ వనరుగా కూడా ఉన్నటువంటి ఈ వైన్ సంబంధించి పూర్తిగా మద్య నిషేధం అనేది తిరుమలలో ఇప్పటికే ఉంది. అయితే తిరుపతిలో ఇదే అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన పరిస్థితిలో అత్యధికంగా ధర అంబరాన్ అంటున్నటువంటి పరిస్థితి కూడా తిరుపతికే చెందుతుంది. అయితే యాత్రికులు ఎంతో భక్తి భావనతో తిరుపతికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే బస్సు దిగిన దగ్గర నుంచి తిరుమలకి వెళ్లేంత వరకు కొంతమంది తెలియకుండా ఈ మద్యం బాటిల్ అలిపిరి టోల్ గేట్ దగ్గర పట్టుబడినటువంటి పరిస్థితి. అయితే స్థానికంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఏదైతే దుబాయ్, సింగపూర్ ఇలాంటి చోట అక్రమంగా స్మగుల్ చేస్తుంటారో ఆ రీతిలో వాళ్ళని కూడా తలదన్నే విధంగా షూ సాక్స్ లో కావచ్చు నడుము చుట్టూ పెట్టుకుంటూ అక్కడ టోల్ గేట్ దాటిస్తుంటారు. అయితే తిరుమలకు సంబంధించి టీటీడీ, ఎస్పీఎఫ్, పోలీసు వీళ్ళందరూ కూడా భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిఘా పెంచుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కళ్ళు కప్పి ఈ పోలీసుల కంటే కూడా చాలా చాకచక్యంగా తిరుమల తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటిదాకా నిన్న జరిగినటువంటి చిన్న ఉదాహరణ తీసుకుంటే 6 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు, 20 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే టోల్ గేట్ దగ్గర ఎలా వచ్చారన్నదే ఇది ప్రశ్నార్థకం. అయితే పట్టుబడ్డారు కాబట్టి వీళ్ళని మాట్లాడుతున్నారు. అయితే దొరకనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితిలో పూజ్యశ్రీ పరిపూర్ణ స్వామివారు మొదటి నుంచి చెప్తున్నారు, పవిత్రత అనేది తిరుమలనే కాదు తిరుపతి కూడా పవిత్రంగా ఉంచుకోవాలని చెప్పి హిందూ సెక్యూరిటీ జోన్ గా ప్రకటించాలని. అయితే స్థానికంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన వెంట మేము ఉన్నామని చెప్పి మద్దతు పలకడం కూడా జరిగింది. అయితే ఇంకా ప్రభుత్వం ముందున్నటువంటి అంశాన్ని ఏ విధంగా చూస్తుంది ఖచ్చితంగా వేచి ఉండాల్సిన పరిస్థితి. అయితే స్థానికంగా తిరుమల పవిత్రత కాపాడుకోవాలంటే ప్రతి స్థానికుని కూడా ఇందులో ఈ పవిత్రత విషయంలో ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీంట్లో ప్రభుత్వం కానీ టీటీడీ కానీ స్థానికులు ఇన్వాల్వ్ చేసి ఈ పవిత్రత భంగం వాటిల్లితే మనం ఒకవేళ అలాంటి తప్పే చేస్తే ఎలాంటి పరిణామం వస్తుంది, ఇక్కడికి వచ్చే యాత్రికులకి పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వాళ్ళని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా చేయలేదు. 2 నెలలకు ఒకసారి మాత్రం అలిపిరిలో పట్టుబడ్డ మద్యాన్ని ధ్వంసం చేస్తూ మీడియా ముందు చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈఓ ఖచ్చితంగా ఇలాంటి అంశాలపైన ఆయన దృష్టి కేంద్రీకరిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే స్థానికంగా హిందూ సెక్యూరిటీ జోన్ అన్న అంశం ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా అది అమల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని, ఈ మద్యం కానీ మాంస విక్రయాలు ఇవన్నీ కూడా తిరుపతిలో ఉండకుండా చేస్తే ఖచ్చితంగా ఒక పవిత్రత అనే ధార్మికత తిరుపతి నుంచే మొదలవుతుందని చెప్పి ఇక్కడ తిరుపతికి నడుచుకుంటూ తిరుమలకు వచ్చేటటువంటి యాత్రికులు వాళ్ళ వ్యసనాలని పక్కన పెట్టి ఒక దీక్షలో వస్తారు. అయితే అడుగడుగున వైన్ షాపులు కనిపిస్తే ఖచ్చితంగా అతని దృష్టి అటువైపు మరలే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తిరుపతిని హిందూ సెక్యూరిటీ జోన్ గా చేస్తూ స్వామీజీ ఏదైతే పిలుపునిచ్చారో ఆ దిశగా స్థానికులు అందరూ కూడా కదిలి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద తిరుపతికి సంబంధించి అటు టీటీడీ, ఎస్పీఎస్, పోలీస్ వీళ్ళందరినీ కళ్ళు కప్పి తిరుమలకి ఇతర వస్తువులు కావచ్చు, నిషేధిత వస్తువులు కావచ్చు, అన్ని మత ప్రచారం కావచ్చు ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా చట్టాలు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి చట్టాలు అమలు చేస్తే కానీ వీటి పరిష్కారం లేదు. టోల్ గేట్ లో కూడా ఒక దిశలో ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా తిరుమలకు మద్యం తీసుకెళ్లేటటువంటి పరిస్థితి చూసాం. అయితే వీటన్నిటిపైన చట్టాలు ఖచ్చితంగా అమల్లోకి లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని పట్టుకుంటే అతని దగ్గర 100 రూపాయలు ఫైన్ వేసి శ్రీవారి కానుక కింద 1000 నుంచి 100 లోపు కట్టించుకుని పంపించేస్తుంటారు. అయితే పట్టుకుంటే 100 రూపాయలు 200 కట్టేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. లేకపోతే యథేచ్ఛగా తిరుమల వెళ్ళి అక్కడ మద్యం కానీ ఇవన్నీ విక్రయించుకొని అత్యధిక డబ్బులు అక్కడ సంపాదించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన శిక్షలు అమలు చేసి కఠినమైనటువంటి చట్టాలు తీసుకొస్తే దీనిపైన ఒక పూర్తి పరిష్కారం అనేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ గిరి.